everyone, this is Abhi. Welcome back to my YouTube channel. It's still me against the world, free speech without reserve. It's still me against the church, there is demons in my words. When I'm dreaming up a verse, I can hear them screaming, meaning that you leave. సో గైస్, ఈ వ్లాగ్ స్టార్ట్ అయ్యిందో అందరికీ చిన్న రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకోండి. సో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు యాక్చువల్లీ మనం రైడ్ అయ్యి కూడా నియర్ బై 10-15 డేస్ అవుతుంది అసలు మనం రైడ్స్కి వెళ్ళక. చాలా గ్యాప్ వచ్చేసింది అసలు. స్టడీస్ ఈ రైడ్స్ అంటే చేసుకోవడానికి అసలు టైం అడ్జస్ట్ అవ్వట్లేదు అసలు. బట్ ఈ వీకెండ్స్ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నా. వీక్లీ 2 వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తా. సో మొత్తానికైతే ఈరోజు తెలంగాణ బార్డర్ వరకు అయితే రైడ్ చేస్తున్నాం. నో డెస్టినేషన్. ఇది మొత్తం డస్ట్ అలే బాగా అర్థం అవ్వట్లే. అదే డస్ట్ మొత్తం బాగా సర్ప్రైజ్ కూడా వస్తుంది కదా. వాటర్ అయితే ఫ్లో అయితే ఫుల్గా ఉంది. సో ఇటు సైడ్ మనకు రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ మొత్తం రివర్. ఈ ఫోర్ట్ నేమ్ అంత తెలీదు, బట్ నేనైతే వెళ్ళాను 2-3 టైమ్స్ అయితే వెళ్ళి చూసి వచ్చాను లోపల. అంటే మొత్తం ఆల్మోస్ట్ మొత్తం పడిపోయింది. ఇంకా మళ్ళీ వెళ్తా నెక్స్ట్ సమ్మర్లో మళ్ళీ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను. సో రైట్ సైడ్లో మనకి ఆంజనేయ స్వామి టెంపుల్, ఇదేమో శ్రీరాముని టెంపుల్. సో దీని బ్యాక్ సైడ్ అల్పు సైడ్ ఉన్నది ఆంజనేయ స్వామిది. చిన్నప్పుడు చాలా తిరిగా ఈ ఏరియాస్ మొత్తం, సైకిల్ మీద తిరిగా. ఇక్కడ సరౌండింగ్ 10 కిలోమీటర్స్ లోపు ఉన్న ప్రతి విలేజ్ ప్రతిదీ వెళ్ళొచ్చేవాడిని సైకిల్ మీద చిన్న ఉన్నప్పుడు 6th 7th 8th. సో ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఎంట్రన్స్. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఎర్రవల్లి చౌరస్తా, ఎర్రవల్లి క్రాస్ రోడ్స్లో పెట్టుకున్నాం. సో అక్కడ టిఫిన్ చేయాలి. టైం ఆల్మోస్ట్ 8 అయిపోయింది. అర్థం కదా, ఇదంతా బెటాలియన్, 10th బెటాలియన్. సో ఇదే బెటాలియన్లో ఉన్నాను నేను ఒక 6 years ఉన్నా. ఎప్పుడంటే 2006 to 2012 వరకు ఇదే బెటాలియన్లో ఉన్నాను. అప్పుడు అంటే డాడీకి ఇక్కడే ట్రాన్స్ఫర్ అయింది. సో ఇక్కడే 6 years ఉన్నా. సో ఇది వచ్చేసి ఎర్రవల్లి క్రాస్ రోడ్. సో ఇక్కడిని మనం రైట్ తీసుకుంటే గద్వాల్ వెళ్తాం, స్ట్రైట్ వెళ్తే కర్నూలు, బెంగళూరు. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సో జస్ట్ ఇప్పుడే గద్వాల్ నుండి ఒక రైడర్ వచ్చి జాయిన్ అయ్యాడు మా గ్రూప్లో. సో ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఎర్రవల్లి క్రాస్ రోడ్స్లో టిఫిన్ చేద్దాం అనుకున్నాం కదా. సో అక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఆపుకుంటే, అంటే కాస్త అన్కంఫర్టబుల్గా అనిపించింది. సో అందుకే ముందర ఎక్కడైనా ఫుడ్ ట్రక్స్ దగ్గర టిఫిన్ చేద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నాం. జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, వెళ్తున్నాం. సో చాలా డేస్కి మళ్ళీ ఆర్సీ తీస్తున్నా. అంటే మంత్స్ అయింది, ఇయర్ అయింది దగ్గర దిగాక. బైక్ కంఫర్టబుల్గా ఉంటుంది, కాకపోతే షార్ట్ రైడ్స్కి, లాంగ్ రైడ్స్కి అంత కంఫర్టబుల్గా ఉండదు. ఎందుకంటే కంప్లీట్గా బెండ్ అయిపోతాం కదా. సో షోల్డర్స్ మీద ఎక్కువ పడిపోతుంది వెయిట్. సో షోల్డర్ పెయిన్ ఎక్కువ వస్తుంది లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు దీని మీద. బట్ ఇంజన్స్కి మాత్రం పేరు తీయాల్సిన అవసరం లేదు కేటీఎంవి. సో ఎందుకంటే మొత్తం రేస్ ట్రాక్ ఇంజన్స్ ఉంటాయి మొత్తం. చలో రైట్, చిన్న బ్రేక్ తీసుకున్నాం. సో మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఆల్మోస్ట్ వచ్చేసాం, ఇంకొక 25 kilometers అయితే రీచ్ అయిపోతాం. I just do what's best for me. Don't listen to my enemies. They're just full of jealousy. Yeah, this legacy. You gon' see what's left of me. You gon' see success in me. You
ain't seen the rest. I just wanna be the best at what I know, better than the rest, just watch me grow. Put me to the test and watch me go. This is my quest, I'ma make it known. They call me obsessive, oh I know. Call me selective with my notes. Call me aggressive with my flow. Call me offensive. సో ఇది వచ్చేసి మెయిన్ సర్కిల్, అల్లంపూర్ సర్కిల్. సో ఇక్కడ నుండి మనం లెఫ్ట్ వెళ్తే టెంపుల్ దగ్గరికి వెళ్తాం. You try, you still mess up, but I'm still gonna fight for what I love. Still gonna die for what I love. Still gonna try, I won't give up. Still gonna fight until I've won. They say I'm way too obsessed and I've got nothing left. And I'm not quite there yet, but those words they'll regret. Cause I've got something left and I'm not giving in. I will not let them win. I won't stop till the end, no. So finally we reached our destination. Alampur temple ki after lockdown first time వచ్చాను. సో మన రైడింగ్ గ్రూప్ లో కొత్తగా రైడర్ జాయిన్ అయ్యాడు. హాయ్ అక్షయ్ బ్రో. హలో. సో ఫస్ట్ టైం నేను కూడా తనతో రైడ్ చేయడం, సెకండ్ టైం మేబీ. ఫస్ట్ శ్రీశైలం వెళ్ళాం ఫస్ట్. సో సెకండ్. సో ఫస్ట్ రివర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. వేడి మాత్రం చంపుతుంది ఓవర్గా. ఇంకా నయ్యా మేము రైడింగ్ జాకెట్స్ వేసుకురాలేదు. రైడింగ్ జాకెట్స్ వేసుకుని వచ్చింటేనా అంతే ఉంటుంది మొత్తం. సో గైస్, సో మనం ప్రజెంట్ అయితే టెంపుల్ ముందుకు రీచ్ అయిపోయాం. సో టెంపుల్లో దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు వేరే మా రైడర్స్ మాతో పాటు వచ్చిన వాళ్ళు. సో నేను బ్రో నేమ్ బ్రో రుక్మానంద్ బ్రో ఫ్రమ్ గద్వాల్. హాయ్. సో ఛానల్ నేమ్ బ్రో రుక్మానంద్ గ్రోడ్ బ్రో. సో ఈ ఛానల్ లింక్ మీకు కింద ఇస్తాను. సో ఆ ఛానల్లో మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాతో పాటు ఈరోజు వచ్చింది కూడా సూర్య అండ్ అక్షయ్ బ్రో ఇద్దరు వచ్చారు. సో వాళ్ళు టెంపుల్ లోపలికి వచ్చారు. సో దర్శనం చేసుకొని బయటకు వచ్చాక పక్కన తుంగభద్ర రివర్ ఉంది కదా, సో ఆ వ్యూ పాయింట్ చూసుకొని కొన్ని ఫోటోషూట్స్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు మహబూబ్నగర్ వెళ్ళిపోదాం అనుకున్నాం. యాక్చువల్లీ అల్లంపూర్ రావాలనే థాట్ అయితే లేదు యాక్చువల్లీ మార్నింగ్ వరకు, బట్ మేము సడన్లీ ఫిక్స్ అయిపోయినాం. యాక్చువల్ మేము బీచ్ పల్లి వరకే వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాం. సో ఇంత దూరం ఎలాగో వచ్చాం, సో అల్లంపూర్ కూడా విజిట్ చేసేద్దాం అన్నట్టుగా వచ్చేసాం. సో కొన్ని సినిమాటిక్ షాట్స్తో టెంపుల్ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ వీడియో మాత్రం స్కిప్ కొట్టకుండా కంప్లీట్గా చూడండి. సో మా డ్రోన్ పట్టుకొని ఆంజనేయుడిలాగా వెయిట్ చేస్తున్నాడు మా బ్రో, ఎప్పుడెప్పుడు ఎగిరిద్దామా అని. సో డ్రోన్ షాట్స్ చూసి ఎంజాయ్ చేయండి. సో చూడండి బ్లాగింగ్ చేయడం అంటే ఎన్ని కష్టాలు ఉంటాయో. This isn't easy to get through. I wish that you would call me out for once, so I know I'm not alone and you're scared too. Oh, you're lonely, say you're feeling lonely, 'cause baby I'm lonely, yeah I'm feeling lonely. And I know that life has got us apart, but I hope that this is not who we are. Say that you're lonely.
up late. If only you could hear me say, oh, I wish that you would call me up for once, so I know I'm not alone and you're scared. సో అల్లంపూర్ విజిట్ చేసావు కదా బ్రో, ఎలా అనిపించింది టెంపుల్? ఇప్పుడైతే వేడి ఉంది, చాలా గాలి వస్తుంది. టెంపరేచర్ మాత్రం ఎంత వేడిగా ఉందో. హెయిర్ చూడండి అయితే రెడీగా అయినా అభి బ్లాకర్ స్పెక్స్ ఎత్తుకపోయినా వస్తుంది. అభి బ్లాకర్ కాదు, ఆర్నెట్ అభి రైడర్. చూడండి సూర్యబ్రో అసలు ఇట్లా లేదు. ఇక్కడ చూడండి కంప్లీట్ గా బ్లాగర్స్ ఉన్నారు. బ్లాగర్స్ అంతా హాయ్ చెప్తున్నారు. ఇక్కడ ఒక బ్లాగర్, ఇక్కడ చూడండి గద్వాలని ఒక బ్లాగర్, అవుట్డోర్ ఒక బ్లాగర్. సో వీళ్ళిద్దరు మాత్రం విజిటింగ్ వచ్చారు. మా గోల భరించలేక గప్పు చూస్తున్నారు. చూడండి అక్షయ్ బ్రో మీకు హాయ్ చెప్పి అలసిపోతున్నాడు అంట. ఏం విజయ్ బ్రో డల్ అయిపోయినావు? ఓ బుట్టి కావాలా నీకు? తిప్పుదాంలే లోపలికైనాక. వీకెండ్ ట్రిప్ జోగులాంబ అలంపూర్ టెంపుల్ బెస్ట్ ప్లేస్. 5వ శక్తి పీఠం అంట ఇది. పవర్ నగర్ చుట్టుపక్కల, కర్నూలు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే రండి, కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇది మాత్రం ఈ బ్లాగ్ లో పెట్టుకో. ఇంత మ్యాటర్ చెప్పి ఇంత మంచి కంటెంట్ చెప్పి మన బ్లాగ్ లో పెట్టకంటే ఇది న్యాయం అసలు. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇక మ్యాక్సిమం అన్ని డ్రోన్ షాట్స్ అవన్నీ తీసుకున్నాం. బ్యాక్ టు హోమ్ టౌన్ మహబూబ్నగర్కి స్టార్ట్ అయిపోయినాం. సో ఇక్కడ ఇంకొక 1.5 hours 2 hours వెళ్తాం. కానీ టెంపరేచర్ మాత్రం ఘోరంగా ఉంది ఈరోజు. ఇంకా మేము రైడింగ్ జాకెట్స్ వేసుకురాలేదు. రైడింగ్ జాకెట్స్ వేసుకుని వచ్చింటే ధూళ్ళ తీరుతుండే ఈరోజు. సో అదే మాకు ప్లస్ పాయింట్ అయిపోయింది తీసుకురాకపోవడమే. క్లౌడ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి పైన. ప్రజెంట్ అయితే అల్లంపూర్ క్రాస్ రోడ్స్లో ఉన్నాం. ఇక్కడి నుంచి డైరెక్ట్ వెళ్ళడమే. ఎక్కడ నాన్ స్టాప్ వెళ్ళిపోదామని అనుకుంటాం. ఒక స్టాప్ తీసుకుంటాం మధ్యలో. సో ఆ డ్రోన్ షాట్స్ కాపీ చేసుకోవాలి ఈ వీడియోస్. సో ఒక్కటి కాపీ చేసుకొని డైరెక్ట్ బ్యాక్ టు హోమ్. నా వీడియో చూస్తూ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. సో మా రైడ్ స్టార్ట్ అయింది. మళ్ళీ బ్యాక్ టు హోమ్ వెళ్తున్నాం. NH44 మీదికి వెళ్తున్నాం. సో టెంపరేచర్ చూసారు కదా ఎట్లుంది, 38-40 degrees ఉంది ఇక్కడ. ఎంత చల్ల వస్తుందో గాలి ఇప్పుడు. మేము రిటర్న్ అయ్యే ప్రాసెస్లో బెనెలీ బైక్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. సో అది ఫ్యూల్ ఉంది అన్నీ, బట్ స్టార్ట్ అవ్వట్లేదు. బ్యాటరీ డౌన్ అయిందో ఏముందో ప్రాబ్లం అయితే అర్థం అవ్వట్లేదు. సో ఆ బ్రోని గద్వాల్లో డ్రాప్ చేసి మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతాం మా హోమ్ టౌన్కి. సో చాలా ఇయర్స్ అయింది నేను కూడా గద్వాల్ వెళ్ళాక. ఇప్పుడు వెళ్తున్నా 9 years ఏమో అవుతుంది దగ్గర నేను వెళ్ళాక. చూద్దాం, పనిలో పని గద్వాల్ కూడా చూసినట్టుంటుంది ఈరోజు. వెళ్ళొద్దాం. సో వచ్చిన వర్క్ అయితే అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు మహబూబ్నగర్ వెళ్తున్నాం. సో బ్రోని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసాం. డైరెక్ట్గా మహబూబ్నగర్ ఎక్కండి. మళ్ళీ వస్తా గద్వాల్కి, స్పెషల్గా ఒకరోజు చూసుకొని వస్తాం. ఇంజన్ చూడు ఎంత పెద్ద ఉంది. వావ్, సో ఫైనల్లీ వి రీచ్డ్ భూత్పూర్. సో టైం వచ్చేసి 4:40 అవుతుంది. గద్వాల్ నుండి స్లోనే వచ్చాం. ఎక్కడ బీచ్ పల్ వరకు స్లోనే వచ్చాం. సో బీచ్ పల్ నుండి ఇక్కడికి మాత్రం
భూత్పూర్కి 40 minutesలో వచ్చేసాం. అలా డేస్ అయింది. బైక్ కూడా హై స్పీడ్ టెస్ట్ చేయగా. సో ఈరోజు 3 bikes టెస్ట్ చేయాల్సి వచ్చింది. హై స్పీడ్ మీద వచ్చాం కాబట్టి 40 minutesలో వచ్చేసాం. అంత డిస్టెన్స్ 80 kilometers మేబీ. బట్ బండి పికప్ అయితే ఏం తగ్గలేదు స్టార్టింగ్కి ఇప్పటికి. సో మినిమం 130 వరకు వచ్చేసింది టాప్ స్పీడ్. ఇక్కడ నుండి మహబూబ్ నగర్ 7 kilometers. మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యి మళ్ళీ మేము 4:50 అవుతుంది ప్రజెంట్. సో గైస్, ఈ వ్లాగ్ మీరు ఐ హోప్ అందరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో వ్లాగ్ చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీకు ఏమనిపించింది ఈ వ్లాగ్ చూసాక? సో కామెంట్ మాత్రం పక్కా చేయండి. సో ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. సో అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకోండి. సో ఈరోజు ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ చేసేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం గైస్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.